అసలుకి ప్రతి 10 మందిలో ముగ్గురికి ఐబీఎస్ ఎందుకు వస్తుంది? మెడిసిన్స్ తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ వచ్చే ఈ సమస్యకి ఫుల్ స్టాప్ లేదా? అసలు ఎలా తినాలో తెలియదు, తిన్నాక ఏం చేయాలో తెలియదు. అసలుకి మన కడుపులో ఎలాంటి ఫుడ్ని మనం తీసుకుంటున్నామో సంబంధం కూడా లేదు. మన కడుపుని మనం చిత్తకుండిలాగా భావిస్తున్నామా, లేకపోతే అన్ని రోగాలకు మూల కారణమైన ఈ యొక్క కడుపుని ఒక దేవాలయం యొక్క భావిస్తున్నామా? మీరు ఒక్కసారి ఆలోచించండి. బాత్రూమ్కి 10-15 సార్లు వెళ్తూ నొప్పితో నరకాన్ని అనుభవించడం మీరు ఇష్టపడతారా? లేకపోతే అదే 15-20 నిమిషాలని కనుక మీరు ఉదయం కానీ సాయంత్రం కానీ మీ యొక్క బాడీ పట్ల శ్రద్ధ తీసుకొని యోగా కానీ ప్రాణాయామ్స్ కానీ ఇవన్నీ చేసుకుంటూ మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటారా? అది మీ చేతిలో ఉంటుంది. స్ట్రెస్ వల్ల రోజుకి కృషించి చచ్చిపోతున్నామని తెలిసినా కూడా నాకు ఇదే స్ట్రెస్ కావాలి, నేను దీన్ని ఇష్టపడుతున్నాను అని అనుకుంటున్న ప్రతి ఒక్కరి కోసం అండి వీడియో. ఒక్క ఐబీఎస్ మాత్రమే కాదండి, పొట్టకి సంబంధించిన ఎలాంటి సమస్య అయినా కానీ రూట్ కాస్తో సహా మనం ఒక గట్ హెల్త్ని ఏ విధంగా కాపాడుకోవాలి, అదేవిధంగా ఎలాంటి ఆసనాలు చేయాలి, ఎలాంటి ప్రాణాయామ్స్ చేయాలి. సో ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూడండి, స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్క పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి. ముందుగా మన వీడియో స్టార్ట్ చేసే ముందు మన వీడియోని లైక్ చేయండి.